గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నది యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన డెలిషియస్గా ఉండే స్ట్రీట్ స్టైల్లో చికెన్ లాలీపాప్ అండి. సో ఈ చికెన్ లాలీపాప్ని ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలో చూసిద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. నేను ముందుగా 250 grams అనేది చికెన్ లాలీపాప్స్ అనేది తీసుకున్నానండి. వాటిని నీట్గా వాష్ చేసి పెట్టేసుకుందాము. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి దాంట్లోకి వేసేసుకుందామండి. చూసారా ఏ విధంగా నేనైతే లాలీపాప్స్ని తీసుకున్నానో అదే విధంగా తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం దాంట్లోకి 1/2 tablespoon సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము. అలాగే 1/2 tablespoon కారం, కొంచెం బ్లాక్ పెప్పర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 tablespoon, 1/2 tablespoon గరం మసాలా యాడ్ చేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం సాసెస్ అనేది యాడ్ చేసుకుందామండి. సాసెస్ వచ్చేసి 1 tablespoon రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 tablespoon సోయా సాస్, 1 tablespoon సీజనల్ సాస్, 1 tablespoon టమాటా సాస్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని అలాగే మనం ఒక 3 tablespoon కార్న్ఫ్లవర్ అనేది యాడ్ చేసేసుకుందామండి. మీకు కావాలి అంటే ఇంకా 2 tablespoons ఎక్స్ట్రా కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి కార్న్ఫ్లవర్. నాకు తీసుకున్న క్వాంటిటీకి 3 tablespoon కార్న్ఫ్లవర్ అనేది సరిపోతుంది. అలాగే 1 tablespoon ధనియా మసాలా కూడా యాడ్ చేసేసి ఒకసారి చేతితో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేసేద్దాము. కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలంటే అలా ఏం లేదండి, మీ దగ్గర ఉంటే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి, కొంచెం సరిపోతుంది. ఒకసారి మంచిగా కలబెట్టేసి మనం ఈ స్టఫ్ అంతా 1 hour పాటు నానబెట్టేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దామండి. ఒక 1 hour పాటు మంచిగా స్టఫ్ అంతా ముక్కలకి పట్టేలాగా వదిలేసేయండి. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసేసుకుందామండి. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న లాలీపాప్స్ని చూపిస్తున్నాను. చూసారా మంచిగా మ్యాగ్నేట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఆయిల్లోకి ఒక్కొక్కటి డిప్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి లాలీపాప్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. లాలీపాప్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా వస్తుందండి, క్రంచీగా ఉంటాయి. చూసారు కదా ఈ విధంగా రెడ్ కలర్లో అనేది రావాలండి. సో ఇప్పుడు మనము అన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి అనేది సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసుకున్న తర్వాత మనం ఒక కడాయి పెట్టేసుకొని కడాయిలోకి ఒక 2 tablespoon ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం టమాటా కచప్ 1 tablespoon, అలాగే సోయా సాస్, అలాగే సోయా సాస్ 1 tablespoon, అలాగే రెడ్ చిల్లీ సాస్ 1 tablespoon యాడ్ చేసేసుకొని ఒకసారి మంచిగా గరిటెతో మిక్స్ అయ్యేలాగా కలిపెట్టేస్తాము. సాసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ అయ్యేలాగా గరిటెతో కలిపెట్టేసేద్దామండి. కలిపెట్టేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న లాలీపాప్స్ని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. ఒకసారి అన్నీ మిక్స్ అయ్యేలాగా వెగరేస్తూ కలపండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో ఈ రెసిపీ అనేది, సో అంత బాగుంటుందండి ఈ చికెన్ లాలీపాప్. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఒకసారి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.